మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర 10వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు బస్సు యాత్ర చేపట్టిన 7 నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కీలక నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. నెల్లూరులో సీఎం జగన్ సేద తీరుతున్న చింతారెడ్డిపాలెం నుంచి తాజా పరిస్థితి మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటికే ఈ యాత్ర 8 రోజులు పూర్తి చేసుకుంది. ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కార్యక్రమాలు లేకుండా కేవలం ఇంటరాక్షన్ కోసం ఈరోజు పూర్తిగా కొంచెం ఆయన ఈరోజంతా రిలీఫ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పటిదాకా 7 నియోజకవర్గాల్లో తిరిగిన దీనికి సంబంధించి మొత్తంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఇప్పటిదాకా 7 నియోజకవర్గాలు తిరిగారు కాబట్టి ఆ 7 నియోజకవర్గాల పరిస్థితి ఎటువంటి సమస్యలు ప్రజలు విన్నవించారు. అలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చెప్పాలి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 10 మందిని జగన్మోహన్ రెడ్డి కలుస్తారు. ఈ 10 మంది కూడా వారు ఇచ్చే సలహాలు అవన్నీ కూడా తీసుకుంటారు. అలాగే ఈరోజు సాయంత్రం ఇక్కడ అందరు ఎమ్మెల్యేల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి అందరు ఎమ్మెల్యేలతో కూడా ఒక మీటింగ్ ఉంటుంది. రేపు సాయంకాలం కావల్లో జరగబోయే మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకి ఇప్పటి నుంచే కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బహిరంగ సభలో ఏ విధంగా మాట్లాడాలి, ప్రజల్ని ఏ విధమైన సందేశం ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్నికల కోసం. ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ప్రధానంగా చూసుకుంటే గతంలో పనిచేసిన రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. అలాగే 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆనం రామనాయుడు వెంకటగిరి నుంచి, అలాగే నెల్లూరు రూరల్ నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్, వీళ్ళంతా కూడా పార్టీని వీడి టీడీపీలో చేరారు. వీళ్ళంతా కూడా టీడీపీలో చేరిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి ప్రత్యక్ష రాజకీయాలకి పోటీ చేయబోతున్నారు ఎంపీ అభ్యర్థిగా. సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన విజయసాయిరెడ్డికి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కాబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్ 2గా విజయసాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. సో విజయసాయిరెడ్డి గెలుపు కూడా ఇక్కడ చాలా కీలకం కాబోతుంది. సో విజయసాయిరెడ్డి గెలవాలంటే తన ఎంపీ అభ్యర్థితో పాటు మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి. సో దీనికి అంతటి కూడా ఇక్కడి నుంచే వ్యూహం రచించబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు చేసిన ప్రాంతాన్ని మనం చూడొచ్చు. దీన్ని జాతీయ రహదారి పక్కనే ఇది చింతారెడ్డిపాలెం అని చెప్పొచ్చు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా గత కొన్ని రోజుల క్రితమే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఇక్కడ అధికార యంత్రాంగం. ఎందుకంటే లోపల సీఎం ఎక్కడ మనకి కనిపించడం, మొత్తంగా సుమారుగా ఒక 15-20 అడుగులు ఉండే రేకులతో టెంపరీగా చుట్టూ ఒక ప్రహరీ లాంటిది ఏర్పాటు చేశారు. దీని లోపల సుమారుగా ఒక 10 టెంట్ల వరకు ఇది ఇన్స్టెంట్గా ఏర్పాటు చేశారు. ఈ 10 టెంట్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ చేయనున్నారు. అలాగే ఆయనకి సంబంధించి భద్రత, అలాగే కీలకమైన కొంతమంది కూడా లోపల ఉన్నారు. ఇక్కడ లోపలికి కూడా ఎవరిని కూడా పంపించలేని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా పూర్తి స్థాయి 3 అంచెల భద్రత ఉంది. ఎటువంటి వీఐపీలు కూడా ముందస్తు సమాచారం లేకుండా, ముందస్తు పాసులు లేకుండా లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిని కలవాలంటే ముందుగా పాసులు తీసుకున్నారు. అలాగే ఎంత పెద్ద నాయకుడైనా ఇప్పుడే మనం చూస్తున్నాం ఆ కారులో కూడా ఈయన కామిరెడ్డి సత్యనారాయణ సూలూరుపేట నుంచి వచ్చారు. ఆయన కూడా చాలాసేపు నుంచి గేటు దగ్గరే వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈయన సమాచారం పంపించినా కూడా లోపల నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కలవాలంటే కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు. సో మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి కొంతమందిని లోపలికి పిలిచే పరిస్థితి ఉంది. సో ఈరోజు సాయంకాలం నెల్లూరు జిల్లా నుంచి కీలక నేతలతో అలాగే ఎమ్మెల్యేలతో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యం కాబట్టి ఇప్పటికే తాము రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కూటమి మీద ఎటువంటి విమర్శనలు చేయాలి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు బర్నింగ్ టాపిక్ పెన్షన్లు నడుస్తుంది కాబట్టి ఈ పెన్షన్లు వాలంటరీ సిస్టమ్ మీద ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తే పూర్తిగా ఈ వాలంటరీ సిస్టమ్ని ఎత్తేస్తారని చెప్పి ఇవన్నీ కూడా ప్రచారాల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహ రచన చేయాలి. అలాగే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా మేనిఫెస్టో ప్రకటించలేదు. సో ముఖ్యంగా ముందుగా కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం అని చెప్పి కొంత సమాచారం కూడా ఉంది. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరులో స్టే చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజంతా కూడా విశ్రాంతి తీసుకుంటారు. అలాగే కొంతమంది నాయకులతో కలుస్తారు. నాయకులతో కలిసిన తర్వాత రేపు ఉదయం ఇక్కడ నుంచి మొదలై చింతారెడ్డిపాలెం పూర్తిగా జాతీయ రహదారి వెంబటే బస్సు యాత్ర చేపట్టి ఇక్కడ నుంచి ఆ దారిలో వచ్చే రాజపాలెం కావచ్చు, అలాగే కొన్ని ప్రాంతాలని దగదెత్తి కావచ్చు, ఇవన్నీ ప్రాంతాలను కూడా కలుస్తూ ముందుకెళ్ళి కావల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభ నుంచే తన ఏదైతే చేయబోతున్నారో, అలాగే ఇప్పుడు దాకా ఏం చేసాం, రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం అనేవి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే వెలువరించే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ ఎన్నికలకి ఎంతో కీలకం కాబట్టి ప్రతి వ్యూహాలు రచించడానికి మరికొంత సమయంలో ఇక్కడ నుంచి నెల్లూరు జిల్లా నుంచి కీలక నేతలు కూడా ఇక్కడ రాబోతున్నారు. అలాగే ఇప్పటివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత కీలకంగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళంతా కూడా టీడీపీలోకి వెళ్ళిపోవడం, వాళ్ళందరినీ కూడా ఓడించాలంటే ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి అని చెప్పి ఇక్కడే ఈ సభ వద్దే అనేక ప్రతి వ్యూహాలు కూడా రచించే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్